హాయ్ అండి, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందరూ నేను ఉండాలండి. ఒక టమాటీ రైసు, ఇంట్లో కాయగూరలు లేవు, టమాటీలు ఉల్లిపాయలు ఉన్నాయి. రైస్, టమాటీ రైస్ చేసింది మా పాప. చాలా బాగా చేసింది, బాగుంది. మీ అందరు భోజనాలు అయిపోయా? భోజనం చేశారా? నేను ఇప్పుడు తినేసి చికెన్ షాప్కి వెళ్ళాలి. మాంసం తెచ్చి మాంసం కలుపుకొని మళ్ళీ చికెన్ పొలలో స్టిక్స్ పెట్టుకొని కొట్టుకెళ్ళాలి. నాది అదే కదా వ్యాపారం. చికెన్ అమ్ముకొని రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటే తప్పే ఉందా ఫ్రెండ్స్? చాలామంది మా ఇంటి దగ్గర అందరూ కబాబ్ పొల్లు పెడుతుంది అనేసి అనుకుంటున్నారు. కబాబ్ పొల్లు పెడితే తప్పే లేదు నా ఉద్దేశంకి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కిందో పని చేస్తే తప్పు, కానీ నేను నా సొంత వ్యాపారం పెట్టుకొని సొంతంగా నడుపుకుందాని తప్పే లేదు. కాకపోతే మా వాళ్ళందరూ పెద్ద కవపళ్ళు అంతా సీపేమో, మరి రోడ్డు మీద పెట్టుకుని అందరూ సీపేమో నాకు అర్థం అవ్వట్లేదు. అలా అంటారు, నాకు ప్రాబ్లం లేదండి. అట్లా వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళ ఇష్టసారం మాట్లాడతారు. నేను పగలంతా ఇంట్లోనే ఉంటాను. నేను సాయంత్రం 4-5 గంటలకి వెళ్తాను. వెళ్ళితో నేను ఒక్కోసారి 10:30 అయిపోద్దండి, 11 అయిపోద్ది. ఎందుకంటే మా దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, దానితో పోయే రూములు కూడా ఎక్కువ ఉంటాయి. 9 దాటిన తర్వాత 8 దాటిన తర్వాత ఎక్కువ మంది వస్తారు నాకు. దాన్ని బట్టి లేట్ అవుతుంది. సగం మంది పతివ్రతలు ఉంటారు కదా, అమ్మో లేట్గా వస్తుంది, అమ్మో రోడ్డు మీద కవపొల్లు పెడుతుంది, పతివ్రతలు అలాగే మాట్లాడతారండి. నేను ఎవరు ఇలా అన్నారా అలా అన్నారా అని పట్టించుకోనండి. నేను ఎవరి గురించి నేను పట్టించుకోను. ఒక కుక్క మురిగితే 10 కుక్కలు వెనకాల మురుగుతాయి. అట్లా సమాధానం ఇప్పుడు చెప్పచ్చు అని సైలెంట్గా ఉంటాను. కానీ నా వరకు వచ్చి నన్ను కానీ అన్నీ కొండమ్మ నువ్వే కొండమ్మ తిట్టాను, కొండమ్మ ఇలాగా అంత మాత్రం దాని సంగతి ఆ రోజు ఉంటుందండి. గట్టిగా మామూలు కొడదు. ఆ రోజంతా నేను పడుకోను, వాళ్ళ పడుకోను, తిట్టుకొని కూర్చుంటాను. నా ఊసి ఎవరు ఎత్తరు, కాకపోతే వెనకట్ట ఊసిరాడుకుంటారు. అంతను ఒక్కొక్కరు మురుగుతాయి అలాగే అనేసి ఊరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, భోజనాలు అయిపోయా? భోజనం చేశారా? ఓకే.